ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ప్రతిసారి ఏదో ఒక చోట ఫ్యాన్స్ స్టేడియంలోకి దూసుకెళ్తున్నారు. తమ అభిమాన ప్లేయర్ను దగ్గర నుంచి చూడాలని కోరికతో సెక్యూరిటీ సిబ్బందిని తోసుకుంటూ మ్యాచ్ జరుగుతుండగానే స్టేడియంలోకి దూసుకెళ్తున్నారు. తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన 59వ మ్యాచ్లోనూ అదే జరిగింది. ధోని బ్యాటింగ్ చేస్తుండగా ఓ అభిమాని సెక్యూరిటీని దాటుకుని వేగంగా మైదానంలోకి వచ్చి ధోని పాదాలపై పడ్డాడు. ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయిన సిబ్బంది అతన్ని పట్టుకునేందుకు పరుగులు పెట్టారు. ధోని ఆ అభిమానిని దగ్గరికి తీసుకుని ఓ హగ్ ఇచ్చాడు. ఇక కట్టుదిట్టమైన సెక్యూరిటీని దాటి గ్రౌండ్లోకి ప్రవేశించిన ధోని అభిమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా స్టేడియంలోకి ప్రవేశించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ అభిమానిని గుజరాత్కు చెందిన జై భారత్గా గుర్తించామని, ప్రస్తుతం అతడు BA ఆఖరి సంవత్సరం చదువుతున్నాడని తెలిపారు. ధోనిని కలవాలన్న కోరిక తప్ప మరే ఇతర ఉద్దేశాలు అతనికి లేవని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు.